సికింద్రాబాద్ రామ్ గోపాల్పేటలోని డక్కన్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెల 23న అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ, ఫైర్ సేఫ్టీ, రెవెన్యూ, ఇతర అధికారులతో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సమావేశం కానున్నారు. నగరంలో వాణిజ్య భవనాల నిర్మాణ అనుమతులు, ఫైర్ అనుమతులు, ఇతర అంశాలపై చర్చించనున్నట్లు అరవింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇక అక్రమ నిర్మాణాలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనం వంటివి నగరంలో సుమారు 25,000 వరకు ఉండొచ్చని వెల్లడించారు. అయితే అక్రమ కట్టడాలను రాత్రికి రాత్రే తొలగించలేమని, వాటిని ఏం చేయాలనే విషయంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వ విభాగాలన్నీ వెంటనే స్పందించాయని, భవనంలో కెమికల్స్ ఉన్నందున మంటలు త్వరగా అదుపులోకి రాలేదని తెలిపారు. భవనం నాణ్యతపై వరంగల్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్త గాలి మాటలు మాట్లాడి ఫైర్ యాక్సిడెంట్ చేయండి, నీ బాధ్యత నువ్వు వచ్చి పర్మిషన్ ఆడ వచ్చి ఏది పడుతుంది మాట్లాడి. అసలు బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ఆగిపోయింది అనేది కనీసం ఆ జ్ఞానం ఉందా? ఆ బాధ్యత ఉందా? ఆ బాధ్యత లేదు. మేమేమో పొద్దున్న నుంచి రాత్రి దాకానేమో ఆ ప్రజలకు వాళ్ళకి ఇబ్బందులు లేకుండా, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేమో మన బాధ్యత ఉన్నాం. మా ప్రజాప్రతినిధులేమో ఏ కాన్స్టిట్యూన్సీలు అయినా కానీ వాళ్ళు బాధ్యతగా పనిచేసుకుంటాం. एक रुपए भी देने वाले आपके सेंट्रल से रुपए नहीं आता, मनमाने बात करते आप आके क्या बोलते हैं, क्या सूरत दिखाते आप आवाम को, क्या सूरत दिखाते? आप क्या करें हैदराबाद सिटी में 3.5 साल में? आप बता सकते क्या? बताओ, एक चीज बताओ। ये लाइट में दलाया बोल के बता सकते क्या? ये ड्रेनेज में कराया बोल के बता सकते क्या? तो मनमाने बात करने को आए तो कैसा? एक फायर एक्सीडेंट हुआ आप आके क्या बात करना, कैसे सपोर्ट करना? वो छोड़ के हेल्थ कैंप लगाओ। हेल्थ कैंप क्या दिल्ली से भेजा रहे, ऑलरेडी मौजूद है वहाँ पर। खाने के इंतजाम आजू बाजू 500 लोगों को अरेंज करे। सो ఉత్త గాలి మాటలు మాట్లాడి ఫైర్ యాక్సిడెంట్ చేయండి, నీ బాధ్యత నువ్వు వచ్చి పర్మిషన్ ఆడ వచ్చి ఏది పడుతుంది మాట్లాడి. అసలు బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ఆగిపోయింది అనేది కనీసం ఆ జ్ఞానం ఉందా? ఆ బాధ్యత ఉందా? ఆ బాధ్యత లేదు. మేమేమో పొద్దున్న నుంచి రాత్రి దాకానేమో ఆ ప్రజలకు వాళ్ళకి ఇబ్బందులు లేకుండా, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేమో మన బాధ్యత ఉన్నాం. మా ప్రజాప్రతినిధులేమో